నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చరికి హైకోర్టు అడ్వకేట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, హీరోయిన్ సమంత మొన్న రీసెంట్గానే నాగ చైతన్య గారితో విడాకులు ఇవ్వడం జరిగింది. సో ఆమెకి మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చిందంట. దానికి కారణం ఎవరు, అంటే ఏ విధంగా ప్రెగ్నెన్సీ వచ్చింది మీరు మీ మాటల్లో? అంటే బయట కొన్ని వార్తలు అయితే బాగా ఎక్కువ వస్తున్నాయి, వార్తలు ఎక్కువ వస్తున్నాయి దాని మీద. ఆమె మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటారని వార్తలు వస్తున్నాయి. దానికి మీరేం చెప్తారు? గోపి గారు, మీ ప్రశ్న ఏంటంటే ఆమె డైవర్స్ అయిపోయింది. అది జగమెరిగిన సత్యం, అందరి ఫ్యాక్ట్ అది. మళ్ళీ షీస్ కన్సీవ్డ్ అంటున్నాం, ఆమె ప్రెగ్నెన్సీ వచ్చింది అంటున్నాం. ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు సెలబ్రిటీస్ అందరూ దే ఆర్ నాట్ గెటింగ్ ప్రెగ్నెన్సీ డ్యూ టు ద కోహాబిటేషన్ విత్ ద ఎనీ మేల్ పర్సన్. ఇప్పుడు చాలా వేరే మెథడ్స్ వచ్చినాయి. ఓకే, సరోగసీ డిఫరెంట్గా ఎన్నో ఉన్నాయి. ఇంకా టెస్ట్ ట్యూబ్ బేబీస్, ఇంకా వేరే వేరే చాలా వచ్చినాయి. ఐఎమ్ నాట్ ఏ డాక్టర్ టు గివ్ ద పర్టికులర్స్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ దిస్. ఇక్కడ ఏంటంటే అక్కడ దాని నిర్ణయంగా వాళ్ళు ప్రతి స్త్రీ కూడా ఏం కోరుకుంటుంది, నేను ఒక మాతృమూర్తి, ఒక మదర్ స్టేజ్ ఉండాలి నాకు అనేది కోరుకుంటుంది. అంటే దట్ కెన్ బి రివీల్డ్ ఓన్లీ ఆఫ్టర్ అవి ఆమె కన్సీవ్ అంటారు. ఆమె నిజంగా బాబు పాప వస్తే అవుతుంది. ఇప్పుడు రేణు దేశాయ్ గారి విషయంలో అట్లా జరిగింది, పిల్లలు బయటకు వచ్చారు. ఆయన విషయంలో ఇప్పుడు అఖిరానందన్ నేను హీరో, మా డాడీ అని వాళ్ళు వెళ్తారు. అవి దాన్ని అన్లెస్ అంటే బయటకు వస్తుందని చెప్పగలుగుతాం అంతే. ఇప్పుడు దానికి మనం ఇంతకుముందు ప్రీవియస్ హస్బెండ్ రీజనా, లేకపోతే ఏమైనా వేరే కారణాలు ఉన్నాయంటే బయట వార్తలు వస్తున్నాయి, బాగా ఎక్కువ వస్తున్నాయి ఈమె మీద, సమంత మీద. సమంత గారు అంటే ఇప్పుడు దే ఆర్ సెలబ్రిటీస్, అంటే మేజర్స్. ఇప్పుడు మన ఇండియాలో కూడా సహజీవనం అనేది సహజీవనం చేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు చట్టాలు వస్తున్నాయి వేరే రాష్ట్రాల్లో కూడా. వాళ్ళకు కూడా ఈక్వలెంట్ మన మ్యారేజ్ చట్టం ప్రకారం వాళ్ళకు కూడా అన్ని ఈక్వల్ స్టేటస్ ఇస్తున్నారు. కాంట్రాక్ట్ బేసిస్ లివ్ ఇన్ రిలేషన్షిప్ వస్తుంది. సెలబ్రిటీస్ అంటే చాలామంది ఇప్పుడు ఎవరు తీసుకున్నా కూడా సెలబ్రిటీస్ అందరూ దే విల్ స్పెండ్ టైమ్ విత్ దర్ లైక్ మైండెడ్ పీపుల్. దట్ ఈస్ కాల్డ్ లివ్ ఇన్ రిలేషన్షిప్. దే గాట్ అంటే వాళ్ళకి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మన సొసైటీ బియాండ్ దట్ అన్యాచురల్ సొసైటీ అయిపోతుంది. నేను డోంట్ వాంట్ గో ఇంటూ డీటెయిల్స్. ఇప్పుడు మేల్ టు మేల్, ఫిమేల్ టు ఫిమేల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. యూ నో దట్. ఇక్కడ మేల్ టు ఫిమేల్ అనేది యాజ్ ఎ కామన్ ఆప్టిమిస్ట్ నేను లివ్ ఇన్ రిలేషన్షిప్ అని నేను ఓకే, లెట్ దెమ్ గో అండ్ లెట్ దెమ్ దేర్ ఎంజాయ్ దేర్ లైఫ్ అనుకుంటా. ఇక్కడ సమంత గారు సెలబ్రిటీ, ఆమెకు ఒక ఫ్రెండ్ కావాలి. అంటే ఎవరైనా కూడా ఫుల్ఫిల్ దేర్ ఫిజికల్ నీడ్స్, దే వెల్కమ్ ఆపోజిట్ సెక్స్ అనేది ఐ విల్ ఎంకరేజ్. బట్ ఇఫ్ గో విత్ ద సేమ్ సెక్స్ ఐ డోంట్ ఎంకరేజ్. అర్థమైందండి? సో అంటే ఆమెకి ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు చెప్పినట్టుగానే, అంటే ఎవరైనా మెన్తో కలిసిందా, లేకపోతే టెస్ట్ బేబీ ద్వారా అట్లా వచ్చిందా, లేకపోతే సరోగసీదా, మీ మాటల్లో? అంటే దానికి మనం అనలైజ్ చేయలేమండి. ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ చెప్పారు, సమంత గారు చాలామంది ఇట్లానే దే గాట్ ప్రెగ్నెన్సీ సో అని జరుగుతుంది. ఇంతకుముందు ఒక సెలబ్రిటీ తమిళ్ స్టార్ ఆమె కూడా వచ్చింది. ఆమె ఇద్దరు కవలలు కన్నది. ఆమె వేరే నయనతార గారి విషయం చాలామంది దాంట్లో ఇప్పుడు ఇట్ హాస్ బికమ్ ఎ ట్రెండ్. ఇప్పుడు ఈ సెలబ్రిటీస్ ఏంటంటే వాళ్ళు ఏం చేసినా అయిపోతుంది, అలాంటి చాలామంది చేస్తారు. బట్ దేర్ ఈజ్ దేర్ ఈజ్ సపరేట్ సబ్జెక్ట్. దానికి ఒక మెడికల్ సబ్జెక్టు, గైనకాలజీ సబ్జెక్ట్ ఉంది. దాన్ని వాళ్ళు దే విల్ డిసైడ్. అన్లెస్ అంటిల్ దట్ ఈస్ బీన్ డిసైడెడ్ బై ది కోర్ట్ ఆఫ్ లా అండ్ ద సపోర్ట్ ఆఫ్ ది మెడికల్ రిపోర్ట్స్, ఐ కాంట్ సే, నో వన్ కెన్ సే. అంటే ఈ వార్తల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే ఇలాంటివి వస్తున్నాయండి. ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే చాలామందికి ఏంటంటే జనసమూహాలు ఎవరైతే పేరు సెలబ్రిటీస్ మీదనే ఎక్కువ వాళ్ళు దృష్టి పెడుతుంటారో వాళ్ళ గురించి మాట్లాడుకుంటారు. పొలిటీషియన్స్, ఫిలిం స్టార్స్ అవన్నీ జరుగుతుంటాయి. కానీ ఆ అంశాలు ఎంతవరకు సమాజానికి ఉపయోగపడతాయి? ఇప్పుడు ఆమె చేసేది సమాజానికి మంచి ఒక మంచి ఆలోచన ఇస్తుందా, చెడు ఆలోచన ఇస్తుందా అనేది మనం ఆలోచించుకోవాలి. అంటే బయట టాక్ ఏంటంటే ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ఏమన్నా మిస్యూజ్ జరిగింది అంటే కేటీఆర్ గారు ఇవన్నీ ఫోన్ ట్యాపింగ్ దగ్గర నుంచి చేశారంట. సో దాని గురించి మీరు అంటే అప్పుడు సమంత విషయం విడాకులు కూడా ఇదే కారణం అని చెప్తున్నారు. సో దీనికి మీరేమంటారు? అంటే ఒకటండి, ఫోన్ ట్యాపింగ్ అనేది వ్యక్తి స్వేచ్ఛకు భంగం కలిగిస్తుంది. దానికి ఉన్నది ఇప్పుడు టెలిఫోనిక్ చట్టాలు ఉన్నాయి, అవన్నీ దాని ప్రకారం జరిగి ఉండొచ్చు. అయితే అక్కడ ఏం జరిగింది, అక్కడ దీనికి ఆమె రావడం అనేది వాళ్ళకి ఇప్పుడు కాంట్రాక్ట్ మ్యారేజెస్ కూడా చేస్తున్నారు, అన్ని సంబంధాలు ఉంటాయి. అది అన్లెస్ అంటిల్ ఇట్ ఈస్ ప్రూవ్డ్ అంటే జరుగుతున్నది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆమెను ఫిజికల్గా చూడలేదు, ఫిజికల్ ఫొటోస్ లేవు సమంత గారి, ఓన్లీ స్పెక్యులేషన్, ఇమాజినేషన్లో వస్తున్నాయి. ఆమెకి ఇలాంటి నేపథ్యం జరిగింది కాబట్టి ఆమె గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి ఎవరి పరిధిలో వాళ్ళు మాట్లాడాలి. అవన్నీ బయటకు వచ్చిన తర్వాత దానికి చట్టపరమైన డిక్లరేషన్ వచ్చిన తర్వాతనే ఎవరైనా ముందుకు వస్తారు. సో ఇప్పుడు అయితే ఆమె రెండో పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయంటారు సార్? ఇప్పుడు ఏంటంటే ఆమెకు లీగల్లీ డైవర్స్ అయిపోయింది కాబట్టి రెండో పెళ్లి చేసే అవకాశం ఉంది. అది కూడా లీగల్ మ్యారేజ్ అవుతుంది ఆమె కూడా. ఎందుకంటే డైవర్స్ అయిపోయిన తర్వాత షీ కెన్ మ్యారీ. డైవర్స్ కాకముందు చేసుకోరాదు కదా.
మళ్ళీ అది అఫెన్స్ అవుతుంది, బైగామి కింద వస్తుంది. సో ఇప్పుడు నాగ చైతన్య గారు ఎలా ఫీల్ అవుతారు అంటారు? ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా చెప్పలేము, అంటే ఎవరికైనా కొంచెం బాధ అయిపోతుంది. జీవితం అనేది చిన్నది, ఓకేనా. కళ్ళు మూస్తే మరణం, కళ్ళు తెరిస్తే జననం అన్నారు. ఇంత చిన్న షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో ఎవరికైనా ఉంటుంది. ఇప్పుడు ఆ సెలబ్రిటీస్కి అవన్నీ కామన్ కదండి. ఇప్పుడు చాలామంది జీవితాలు ఎవరు తీసుకున్నా అందరికీ బహుభార్యలు ఉన్నారు, ఈవెన్ సెలబ్రిటీస్ హీరోయిన్లో కూడా బహుభర్తలు ఉన్నారు. ఇవన్నీ కామన్ దే ట్రావెల్, ఎందుకంటే దే డోంట్ ఫేస్ ఎనీ, అంటే చాలామందికి ఆర్థిక ఇబ్బందులు ఉండే, సావిత్రి గారు లాంటి, సిల్సిమ్తా లాంటి గారు. ఇప్పుడు సెలబ్రిటీస్ వీళ్ళందరికీ చాలా ఆర్థికంగా కొంచెం బలపడ్డోళ్ళే కదా, మరి అంత బీద స్థాయిలో ఏం లేరు కదా. వీళ్ళు ఒక స్టార్స్, వీళ్ళందరూ వాళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటాయి, వాళ్ళకు అన్ని అదర్ వేరే అసెట్స్ ఉంటాయి. మెయిన్ ఆర్థికంగా వాళ్ళు ఉంటే వాళ్ళు ఏమైనా చేసుకోగలుగుతారు. ఎప్పుడైతే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఇంకా చాలా డ్రాస్టిక్ స్టేజెస్ పడిపోతారు. ఇప్పుడు మీరు చెప్పిన సెలబ్రిటీస్ అందరూ ఆర్థికంగా ఉన్నవాళ్ళే అని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళ మీద ఇలాంటి వార్తలు అసలు ఎందుకు వస్తున్నాయి అంటారు? ఏదైనా వార్తలు ఎందుకు వస్తున్నాయంటే ట్రెండ్ అయిపోయింది, వాళ్ళు క్రియేట్ చేసుకుంటారా లేకపోతే మీడియా క్రియేట్ చేస్తుందో నాకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని ఫారెన్లో ఇంకా వేరే వస్తుంది, ఫారెస్ట్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు స్త్రీలు కదా, స్త్రీలకు గర్భం రావడం సహజము. గర్భం వచ్చింది అంటారు, గర్భం వచ్చింది ఏ కారణం చేత వచ్చింది అనేది అన్లెస్ అంటే మనం ప్రూవ్ అని చెప్పలేము. ఇప్పుడు ఈ నేపథ్యంలో ఈమె డైవర్స్ అయింది, ఎవరితో వచ్చింది, ఏమైందంటే ఇప్పుడు అన్ని పబ్లిక్గా చెప్పుకో మ్యారేజ్ అయి ఉండొచ్చు. రీజన్స్ అనేవి ఐ కాంట్ అసర్టైన్ ఓన్లీ బై స్పెక్యులేషన్స్. అలాంటి ఏమైనా కేసు వస్తే మనం ప్రూవ్ అయితే అడ్వకేట్గా స్టడీ చేసి చెప్పగలుగుతాను, ప్రూఫ్స్ ఉన్నాయి. ఓకేనండి. ఇలాంటి వార్తల మీద మీరు ఏమైనా చర్యలు తీసుకో అవకాశాలు ఉన్నాయంటారా? చర్యలు తీసుకోవాలంటే ఆమెకు ఇంట్రెస్ట్ ఉంటే డిఫర్మేషన్ వేసుకోవచ్చు. ఎవరైతే పబ్లిసిటీ చేసారో, ఆమె ప్రెగ్నెన్సీ రాకముందు చేస్తుంటే, ఆమె ఆల్రెడీ సమంత గారు మీడియా మీద కొన్ని విషయాల్లో డిఫర్మేషన్ సూట్ వేశారు ఛానల్స్ పైన. ఇప్పుడు ఆమె ఇట్లా పబ్లిసిటీ చేస్తారు, ఆమె నిజంగా లేదు, ఐఎమ్ నాట్ ప్రెగ్నెంట్ అని ఏమైనా ఉంటే అనవసరంగా నా పర్సనాలిటీని, నాకున్న ఫిలిం కెరియర్ని దెబ్బతీయాలనే దాన్ని నన్ను ప్రెగ్నెన్సీగా తీస్తున్నారని అనుకుంటే, అలాంటి ఆమెకు ఒక ఆలోచన ఉంటే డెఫినెట్లీ షీ కెన్ అప్రోచ్ ది కోర్ట్ ఆఫ్ లా త్రూ ఏ ప్రాపర్ ఛానల్ అడ్వకేట్. దెన్ her grievance will be addressed and her problem will be solved as per the law. సో ఫైనల్గా సినిమా ఇండస్ట్రీ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? సినిమా ఇండస్ట్రీ అనేది మంచి మంచి సినిమాలు వచ్చాయి చాలా. ఇప్పుడు సినిమాలో మ్యూజిక్ ఉంటుంది, పాటలు ఉంటుంది, కొందరు జీవితాలకు అవి అద్దుకుంటుంది. ఎప్పుడైనా ఒకసారి చూసుకోవాలి, రిలాక్స్ కావాలి, 2 గంటలు మంచిగా ఏసీలో కూర్చొని సినిమా ఎంజాయ్ చేయడానికి బాగానే ఉంటుంది. కానీ విపరీతంగా చేయొద్దు. ఇక్కడ మన స్టాండర్డ్స్ ఏంటి, మన మెంటాలిటీ ఏంటి, దాని ప్రకారం సినిమాలు తీయాలి. ప్రతి దాంట్లో సినిమాలో నీతి ఉండాలి, నీతి మిస్ కావద్దు, ఒక మోరల్స్ ఉండాలి, అంతో కొంచెం బేసిక్స్ ఇవ్వాలి. ప్రతిదీ చెడగొట్టే విధంగా ఉండొద్దు అనేది నా అభిప్రాయం అండి. ఫైనల్గా ఒక మాట సార్, సినిమా ఇండస్ట్రీలో మొన్న డ్రగ్స్ కేసు కానీ లేకపోతే నిన్న ఫోన్ ట్యాపింగ్ కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు మీ చట్టపరంగా మీరు ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అంటారు? వాళ్ళకి అన్ని చాలామంది అరెస్ట్, ఇప్పుడు సినిమా విషయంలో దాంట్లో డ్రగ్స్ అయినప్పుడు వాళ్ళందరూ ప్రాసిక్యూషన్కి అయ్యారు. వాళ్ళు చాలామంది అరెస్ట్ చేసే ఉన్నారు, చాలామంది బెయిల్స్ పైన ఉన్నారు. ఓకేనండి, చట్టం పరిధిని తప్పించుకోలేరు వాళ్ళు. చేసుకుంటే అలాంటి ఇంకా నేరాలు ఎక్కువ అవుతాయి కదా, భయం పోతుంది అందరికీ. కామన్గా చేస్తున్నారు, ఇంకా స్ట్రిక్ట్గా చేయాలి. అలాంటి దాంట్లో రావద్దని. మళ్ళీ డ్రగ్స్ ఎస్పెషల్లీ హైదరాబాద్లో చేయవద్దు. ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ చూసినా లిక్కర్ మార్ట్స్ ఎక్కువ కనిపిస్తున్నాయి, సూపర్ మార్కెట్స్ కంటే. ఏ ఏరియాలో చూసినా ఉన్నాయి. మరి అటువంటిప్పుడు సమ్మర్లో కూడా లెట్ దెమ్ ఎంజాయ్ బియర్ అండ్ చిల్డ్ ఆల్కహాల్. డోంట్ గో టు దిస్ కిల్లింగ్ డ్రగ్స్ అండ్ ఆల్. దట్ ఈస్ మై అడ్వైస్.